తెలంగాణ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శాసనసభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ ఎంసీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై సభలో చర్చించాలంటూ బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన దాదాపు 65 లక్షల మందికి 207 కోట్ల రూపాయలను నగదు రూపంలో పింఛన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 1వ వార్డులో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 200 ఉన్న పింఛన్లను ఒకేసారిగా 1000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఘోర పరాభవం చెందిన జగన్మోహన్ రెడ్డి గెలిచి 2 ఏళ్లు కూడా పూర్తి కాని టీడీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు రాయిస్తుండడం ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి వక్రబుద్ధి మారకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయర్పై ఓ యువకుడు దాడికి యత్నించాడు. స్థానిక వరహాలయ్యపేటలో నివసిస్తున్న చైర్పర్సన్ కుటుంబానికి, అదే ప్రాంతంలో నివసిస్తున్న యువకుడు తానార్య సోమరాజు కుటుంబానికి కుటుంబ విషయాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్నాయి. కౌన్సిల్ సమావేశం ముగించుకుని ఇంటికి వెళ్లిన చైర్పర్సన్ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సోమరాజు మద్యం సేవించి చైర్పర్సన్ ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. కూడా తప్పుగా ప్రవర్తించలేదు. అటువంటి నా మీద ఈ రోజు అటాక్ చేయడం, కంప్లైంట్ ఆల్రెడీ కంప్లైంట్ చేశానండి. 100కి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. వచ్చి ఆ అబ్బాయిని కూడా తీసుకువెళ్ళారు. నేను కంప్లైంట్ ఇస్తాను నేను ఇప్పుడు వాడి మీద. మాకు దొరబాబు గారు వెంటనే కూడా దొరబాబు గారు, సాయి గారు వెంటనే మా ఇంటికి రావడం జరిగింది. ఈ సంఘటన జరిగిన ఒక పావు గంటలో, ఒక అరగంటలో ఆయన మా ఇంటికి రావడం జరిగింది. నిజంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాయకుడి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజు నాకు జరిగింది, రేపు ఇంకొకరికి జరగచ్చు. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా అపోజిషన్ పార్టీ అయితే ఏంటండి, ఈ లేడీస్ని ఇలా బెదిరిస్తారా? ఇంటికి వచ్చి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ఎవరన్నా? మీ పార్టీ వస్తే ఏం చేయాలి? మీకు ఉపయోగపడే పనులు చేసుకోవాలి, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకోవాలి. ఎవరింటికి వచ్చి మీరు బెదిరిస్తారు? థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు నాకు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ముందస్తు అరెస్టులో భాగంగా యాచారం మండలం సిపిఎం, సిఐటియు, బీఆర్ఎస్ నాయకులను యాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఫార్మాసిటీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్యక్రమానికి వస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి యాచారం మండల పోలీసులు సిపిఎం నాయకులను, సిఐటి నాయకులను, టీఆర్ఎస్ నాయకులను వీళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి విధానాలతో ప్రభుత్వం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఏదేమున్నా ప్రజల యొక్క వినతిని, ప్రజల యొక్క సమస్యలను పట్టించుకునే విధంగా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ వ్యవహరించాలి. ఈ విధమైనటువంటి నిర్బంధాలు ప్రయోగించడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలకు వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమస్యలు ఈరోజు కార్మికుల సమస్యలు, కర్షకుల సమస్యలు, అనేక మంది జనాభా సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో అనేక మంది భూములు పోయినట్టు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ విద్యార్థులు గొప్ప మనసు చాటుకున్నారు. ప్రతిరోజు విద్యా వైజ్ఞానిక పరమైన బోధనలు వింటూనే సమాజంలో ఉన్న తమ తోటి వారికి కూడా తోడు నీడగా నిలవాలన్న సంకల్పం వారిది. రత్నాపూర్ కాండ్లి గ్రామానికి చెందిన ముత్తవ్వ అనే వృద్ధురాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకుని ఆమెకు చేయూతనిచ్చారు. ఆర్థిక స్తోమత లేక కావలసిన మందులు కొనుక్కోలేని స్థితిలో ఉందని తెలుసుకున్న విద్యార్థులు తమ వంతుగా ఉదారతను చాటుకుని 10,000 నగదును విరాళంగా అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్. So I am very happy to give this help to this Mustafa, the cancer patient. We are handing over this amount to her daughter-in-law. So our students of St. Thomas High School is very generously they are cooperating with this cancer campaign program since last year. So we are happy to
continue this program in our school on behalf of our students. It's a good value inculcation of their formation to help the others in their needs, especially the sick and needy people. So I'm so happy and I congratulate my students for this generous activity as a social work. మేము పైన సంవత్సరం నుండి మేము క్యాన్సర్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సోమవారం మేము కొద్దిగా డబ్బులు ప్రతి క్లాస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ముత్తవ అనే పేరు గల ఆమెకు వాళ్ళ కోడలు రేణుక గారికి 10,000 రూపాయలు డొనేట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజు చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులను పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు కించపరిచే విధంగా మాట్లాడడం మహిళలను అవమానపరచడమే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం వెంటనే, టీఆర్ఎస్ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం వెంటనే, ఉప ముఖ్యమంత్రి వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ బాన్సువాడలో నిరాసన కార్యం జరుపుకుంటే ఆదేశం ప్రకారం దిష్టి బొమ్మ దానం చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆ దిష్టి బొమ్మని మా దగ్గర లాక్కొని వాళ్ళ జీప్ తీసుకున్నారు. వాళ్ళ విజ్ఞత వదిలిస్తున్నాం. సీఎం గారు మీరు మా బీఆర్ఎస్ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆడపడుచులను గౌరవించిన విషయం కాక మీరు ఏదంటే అది మన బస్ స్టాండ్ ఇస్తానని ఏ సంస్కృతం మాకు అర్థం కాలే. కానీ మీరు అక్క చెల్లెలు మీకు ఇంట్లో అక్కలు చెల్లెలు అమ్మలు ఉంటే తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలి, ఎట్లా గౌరవించాలని. ఇల్లు ఆడపడుచులంటే మహాలక్ష్మితో సమానం అంటారు. ఇంట్లో పూజ చేస్తాం, దుర్గామాత పూజ చేస్తాం, అన్ని చేస్తాం. కానీ అక్కడ సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలకొచ్చిన విషయాలు. దీనికి మన బీఆర్ఎస్ పార్టీ బాగుంటామన్న తరఫున ఇక్కడ పోలీసు వాళ్ళ ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పెద్దాపురం ప్రమోషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ ఫోటో కాంటెస్ట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను సూర్యారావు భవన్ లో ఆవిష్కరించారు. ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు వరహాల రాజు, పిసిసి గౌరవ అధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్ గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి చిన్న ప్రయత్నంగా ఈ ఫోటోలను భావిస్తున్నామని అన్నారు. గోడ పత్రిక ఆవిష్కరణలో చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శకులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ, నేహ, బంగారం, ఫోటో స్టూడియో యూనియన్ నాయకులు రెడ్డి, రమణ, బల్లా సతీష్, సాహితి, శ్రవంతి, గౌరవ అధ్యక్షులు చల్లా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 19వ తారీఖున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నేషనల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ అసోసియేషన్ మరియు ది పెద్దాపురం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంటెస్ట్ నిర్వహించబడుతుంది. ఈ డేట్స్ ఆగస్టు 12వ తారీఖు లోపు ఎవరైనా పిల్లలు 6, 7 తరగతుల వారు జూనియర్స్ గాను, 8, 9, 10 తరగతి వారు సీనియర్స్ గాను, ఇంటర్మీడియట్ వారు సూపర్ సీనియర్స్ గా కేటాయించబడతారు. ఎవరైతే ఫోటో కాంటెంట్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళు తల్లిదండ్రుల సహాయం తీసుకొని అయినా మంచి ఫోటో. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కితవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ టెంపో బస్సు లారీ ఢీకొన్న ఘటనలో 15 మంది టూరిస్టులకు గాయాలయ్యాయి. బస్ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అవడంతో పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను సూర్యాపేట హుజూర్ నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో మొత్తం 25 మంది టూరిస్టులు, 2 డ్రైవర్లు ఉన్నట్లు తెలుస్తుంది. టూరిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన వారని సమాచారం. టూరిస్టులు షిరిడి నుండి విజయనగరం వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కూడా సేమ్ ఇద్దరు చంపపోయిందిలే కానీ వాడు వెళ్ళిపోయింది పక్కన. మొత్తం అందరూ ఇయ్యారండి 10 మందిని. ఆ ఊర్లో తిరిగి వస్తున్నామండి. ఈ సాయిబాబా గుడికి వెళ్ళామండి, వస్తున్నామండి. వచ్చేలో టూర్ తీసి వెళ్ళబోయి ఇలా జరిగిందండి. ఇక్కడ యాక్సిడెంట్ అండి. మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 మంది అండి. 27 ఇంకా 8 రోజులు అవుతుందండి. బుధవారం అది వెళ్ళామండి. ఈ విజయవాడ టూర్ చూసుకుని వెళ్ళిపోదాం వచ్చి అనుకుంటున్నామండి. ఇవి ఈ బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.